ప్రభునామానికి స్తుతి, ఘనత, మహిమ. తోటి విశ్వాసులతో కలిసి ఆరాధించేటువంటి మరి యొక్క తరుణాన్ని దేవుడు మనకిచ్చినందుకు మొదటిగా మనమందరం దేవునికి రుణస్థులమై ఉన్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభునామను మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. లెంట్ కాల ధ్యాన కూడికలలో మనం ఉంటూ ఉన్నాం. 4వ ఆదివారంలో మనం ప్రవేశించాం. మరి ఒక ఆదివారము, ఆ తర్వాత మట్టల ఆదివారము, ఆ తర్వాత ఈస్టర్ పండుగ అని క్రమంగా మనం ఒకదాని తర్వాత ఒకటి మరి దాటుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మన విశ్వాస యాత్రలో ఆత్మీయమైనటువంటి పరిశోధనలో ఆత్మీయమైనటువంటి ఆహారంను తింటూ మరింత బలము కలిగినటువంటి వారంగా ఉండటం కోసం ప్రతి ఆదివారమున మన పితరులు మనకు క్రమబద్ధీకరించి ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలను ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ పూట ధ్యానం కొరకు ఇవ్వబడినటువంటి 2 పాఠ్యభాగాలు యోహాను సువార్త నుండి 6వ అధ్యాయం మొదటి 15 వచనాలు, పత్రిక పాఠ్యభాగము గలతీ పత్రిక నుండి 4వ అధ్యాయము 21 నుండి 31 వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకున్నాం. సువార్త పాఠ్యభాగంలో క్రీస్తు ప్రభువారు చేసినటువంటి ఒక అద్భుతానికి సంబంధించినటువంటి వివరాన్ని చదువుకున్నాం. ఏమిటి ఆ అద్భుతం అని అంటే 5,000 మందికి ఆహారాన్ని అందించినటువంటి అద్భుతము. ఇక పత్రిక పాఠ్యభాగంలో మనం ఏం చదువుకున్నాము అని అంటే హాగరు సంతానము, శారా సంతానము, ఈ 2 సంతానాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆ మాటలు అక్కడ చదువుకున్నాం. అక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి భోజనాన్ని పెట్టినటువంటి అద్భుతము, ఇక్కడేమో శారాయి సంతానము, ఇష్మాయేలు హాగరు సంతానము. దీని గురించి మనం ఏ రకంగా అర్థం చేసుకోవాలనేటువంటి మాటలు బాగానే ఉంది. ఈ రెండింటిని మనం ఎలా కలుపుకోవాలి? సువార్త పాఠ్యభాగంలో భోజనం గురించి ఉంది, పత్రిక పాఠ్యభాగంలోనేమో 2 స్త్రీలను గురించి ఉంది. సామాన్యమైనటువంటి సందేశం రెండింటిని కలిపితే ఏమైనా వస్తుందా? సాధారణమైనటువంటి సందేశం అని చాలా ఆందోళన, గలిబిలి ఒక్కొక్కసారి ఇలాంటి సందర్భాల్లో ఏర్పడతాయి. కానీ చక్కగా లోతుగా వివేకముతో దేవుని మీద భారం వేసి ఒకవేళ ధ్యానం చేస్తే దేవుడే తీగలాగితే డొంక కదిలినట్లుగా చేస్తాడు. అది ఏ విధంగా సాధ్యపడుతుందో ముందుకు మనం ఈ వాక్యంలో వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది. క్రీస్తు ప్రభువారు బొవ్వ పెట్టి బుద్ధి చెప్పే గురువుగా ఉంటూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువారు బొవ్వ పెట్టి బుద్ధి చెప్పే గురువుగా ఉంటూ ఉన్నాడు. వినటానికి బాగుంది, గుర్తుంచుకోవడానికి ఇంకా బాగుంది కదా. ప్రసంగాలు అందుకే వెరైటీగా ఉంటాయంటారు కొంతమంది. బువ్వ పెట్టి బుద్ధి చెప్పేటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. అదేంటి అద్భుతం కదా చేశాడు. ఆకలిగా ఉంది, వాళ్ళకి భోజనం పెట్టి పంపించాడు. బువ్వ పెట్టి బుద్ధి చెప్పినట్టుగా ఏం కనబడట్లేదు, అవునా కదా? మనం బైబిల్ని పూర్తిగా మనసులో పెట్టుకోవాలి. ఆయా పాస్టర్లు చేసే ప్రసంగాలు వినేసి వదిలేయటం కాదు. మనకై మనము చక్కగా బైబిల్తో అనుబంధం కలిగి ఉండాలి, అనుసంధానం అయి ఉండాలి. అప్పుడే మరింత తృప్తికరమైనటువంటి దైవ సందేశాన్ని కలిగి ఉంటాం. మనము ఇతరులకు కూడా చెప్పగలిగేటువంటి స్థితిలో మనం ఉంటాం. బుద్ధి మాటలు ఇంకొక సందర్భంలో చెప్పాడు క్రీస్తు ప్రభువారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయము
5 నుండి 12 వరకు ఉన్నటువంటి మాటలు మధ్యలో ఏదైనా చదవమన్నప్పుడు చక్కగా మైకు చేతిలో ఉంటేనే చదవండి. గట్టిగా అరిసి మైకు లేకుండా అరవకండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. చాలు. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరిచిరి అంటే బువ్వ మీద ధ్యాస లేదు. గురువుగారు కూడా ఉండాలి, ఆయన చెప్పిన మాటలు ఉండాలి, ఆయనకి అసిస్టెంట్లుగా ఉంటూ పనులు చక్కపెట్టాలి. బాగుంది. భోజనం సంగతి నిద్రాహారాలు మాని నేను ఈ పని చక్కబెట్టాను అని మనం కొన్ని పనులు చేసేటప్పుడు చెప్తాం కదా. కొన్ని బాధ్యతలు నిర్వహించేటప్పుడు నిద్ర, ఆహారం 2 కూడా మర్చిపోతాం. ఆ బాధ్యతను బట్టి ఇంకా మనకి ఇంపార్టెంట్గా ఉండవు, ముఖ్యమైనవిగా తోచవు, పనే మనకు ముఖ్యంగా ఉంటుంది. ఆ రకంగా ఇక్కడ శిష్యులు కూడా బోధింటూ మర్చిపోయారు. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. అరే, లంచ్ టైంకి లేకపోతే డిన్నర్కి మనకి మీల్స్ రెడీగా ఉండాలి కదా అన్నట్లుగా వాళ్ళు సిద్ధంగా లేరు. సరే, అది బాగానే ఉంది. మరి ఆకలేస్తుంది, ఇప్పుడు కంగారు పడుతున్నారు. ఈ సందేశాన్ని, ఈ పూట సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ఆంగ్లంలో ఉన్నటువంటి 2 మాటలు మనకు అవసరం అవుతాయి. చాలామంది ప్రసంగాల్లో ఇంగ్లీష్ మాటలు దంచి కొట్టేస్తారు. అవతలోడికి అర్థమవుతున్నా లేదా, ఆడికి ఇంగ్లీష్ వచ్చా లేదా అనవసరం. సగం మాటలు ఇంగ్లీష్లోనే నింపేస్తారు. తప్పది. అవసరాన్ని బట్టి ఆయా భాషలకు సంబంధించినటువంటి మాటలు ఎత్తి చూపాలి, అంతవరకే. తెలుగు వాళ్ళతో మాట్లాడేటప్పుడు తెలుగులోనే మాట్లాడాలి, తెలుగును గౌరవించాలి. నాకు ఇంగ్లీష్కి వచ్చేది కదా అని చెప్పేసి ఇష్టానికి ఇంగ్లీష్ మాటలు ప్రసంగంలో నింపకూడదు. నేను ఇక్కడ మనకు అవసరమైనటువంటి 2 పదాలు, ఆంగ్ల పదాలు, ప్రావిజన్, ఇంకొకటి ప్రొవిజనల్. మనకి బయట వ్యవహారంలో చూసినట్లయితే డిగ్రీ ముగించిన వాళ్ళు, పీజీ ముగించినటువంటి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకుంటారు, ఉద్యోగంలో చేరుతారు, ఉద్యోగ ప్రయత్నం చేసి ఉద్యోగంలో చేరుతారు. బాగానే ఉంది. సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకుంటారు, ఉద్యోగంలో ఎప్పుడు చేరుతారు అనేటువంటిది ఇక్కడ మన ఆలోచన. బాగా చదువుకుంటారు, మంచి రిజల్ట్ కూడా వచ్చేసింది, అన్నిట్లోనూ పాస్ అయిపోయాడు, డిగ్రీ చేతికి రావాలి. అయితే మొదటిగా యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. అంటే తాత్కాలిక అర్హత పత్రాన్ని ఇస్తారు. మనం ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు కనీసం అదన్నా చూపించాలి. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉద్యోగంలో చేర్చుకుంటారు, పనిస్తారు. కండిషన్ పెడతారు, 6 నెలల్లోగా ఒరిజినల్ డిగ్రీ తీసుకురావాలి. నువ్వు ఈ డిగ్రీ కంప్లీట్ చేసావు, బాగానే ఉంది, ఇది కాదు, నీ ఒరిజినల్ సర్టిఫికేటు తర్వాత వాళ్ళు ఇస్తారు కదా, అది తీసుకురావాలి 6 నెలల్లోగా. ఒకవేళ నువ్వు 6 నెలల్లోగా తీసుకురాకపోతే నిన్ను ఉద్యోగంలోంచి తీసే అధికారము, హక్కు మాకు ఉంది. ఓకే అంటే సంతకం చేయి. అలా ఒప్పుకొని సంతకం చేస్తే ఆ యూనివర్సిటీ వాళ్ళు, మన దేశంలో ఉన్నది కదా, టైంకి ఏది చేయరు. ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏదైనా కూడా మనం చాలా సంతోషంగా కాలం గడిపేస్తూ ఉంటాం, ఆలస్యం చేస్తూ ఉంటాం. మన దేశం యొక్క దరిద్రం. అలాగా 6 నెలలకు రావాల్సింది 2 సంవత్సరాలకు కానీ రాదు. ఒక్కొక్కసారి ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ చేతికి రాదు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? 6 నెలలు అయిపోయింది. నువ్వు ఒరిజినల్ డిగ్రీ తీసుకొని వస్తేనే నువ్వు ఉద్యోగంలో కంటిన్యూ చేయగలవు. అది మనసులో ఉంచుకోవాల్సినటువంటి ఉదాహరణ ఈ పూట ధ్యానం కొరకు. ప్రొవిజనల్ తాత్కాలికమైనటువంటిది, ప్రావిజన్ కొంచెం వ్యత్యాసమైనటువంటి అర్థము. ప్రావిజన్ అంటే ఏర్పాటు, సర్దుబాటు. డివైన్ ప్రావిజన్, దేవుని ఏర్పాటు. ఇహలోక సంబంధంగా మనం ఎన్నెన్నో పనులు చక్కబెడతాం, ఏవో పనులు కుదరలేదని మనం కంగారు పడుతూ ఉంటాం, ఆందోళనకు గురవుతూ ఉంటాం.
దేవుని యొక్క ఏర్పాటు ఏమిటో మనకు తెలియకుండా కంగారు పడుతూ ఉంటాం. ఫలానా ఉద్యోగాన్ని సంపాదించేయాలి, ఆ పంధాన ఆ కోణంలో నేను పైకి వచ్చేయాలి అని శ్రమిస్తాం. శ్రమకు తగినట్లుగా మనకు ఫలితాలు ఉండవు, ఆందోళనకు గురవుతూ ఉంటాం. దేవుడి ఏర్పాటు ఇంకొకటిగా ఉందేమో అని ఒకవేళ మనల్ని మనం సముదాయించుకోలేమో. దేవుని ఏర్పాటును గ్రహించేలాగున సంయమనం పాటించాలి. వీ హ్యావ్ టు బీ పేషెంట్, వీ హ్యావ్ టు షో అవర్ పేషెన్స్. సంయమనాన్ని మనము పాటించాలి. దేవుని యొక్క సర్దుబాటు ఏర్పాటు ఏమై ఉన్నది. ఇక్కడ కంగారు పెడతా ఉన్నారు. అప్పుడు దాకా యేసుప్రభు వారు కూడా ఉన్నారు. ఆ టైంకి ముందే భోజనాలు తెచ్చుకొని ఉండాలి కదా, తెచ్చుకోలేదు. ఆకలి వేస్తుంది, ఏం చేయాలి? కంగారు పడుతున్నారు. మనం చదువుకున్నటువంటి ఇప్పుడు ఉదాహరణకి మిమ్మల్ని చదవమని చెప్పాను కదా, మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుండి 12 వరకు ఉన్నటువంటి భాగంలో ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మరచిరి. ఇప్పుడు ఏం చేయాలి? అవతల కదా ఊళ్ళు ఉన్నాయి, యువతల ఊళ్ళు లేవు. అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు అక్కడ మరి డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు కదా, కొనలేదు, ఏమీ లేదు. ఇప్పుడు మన దగ్గర ఇటు వచ్చేసాం, ఏం చేయాలి? ఇప్పుడు కంగారు పడుతున్నారు. అప్పుడు క్రీస్తు ప్రభు వారు వాళ్ళతో అంటారు, ఎందుకు మీరు అలా కంగారు పడతారు? 9వ వచనం చదవండి, మత్తయి 16:9. మీరింకనూ గ్రహింపలేదా? 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తురో అదైనను. తర్వాత 7 రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తురో అదైనను మీకు జ్ఞాపకం లేదా? మిగిలిపోయేదాకా సమృద్ధిగా నేను అక్కడ వాళ్ళకి అన్ని వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టాను కదా, అలాంటి వాడికి మీరు శిష్యరికం చేస్తున్నారు, ఎందుకు మీరు అలా కంగారు పడతారు? అది కాదు, మా 6 నెలలే టైం ఇచ్చారు అక్కడ ఉద్యోగంలో చేర్చుకున్న వాళ్ళు, 6 నెలలు అయిపోతున్నాయి, ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికేట్ చూపించాలి. ఇప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్తోనే ఉద్యోగంలో చేర్చుకున్నారు. కాబట్టి తాత్కాలికమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది. ఏది తాత్కాలికమో ఏది శాశ్వతమో పత్రికలోకి జంప్ అవుదాం. హాగరు సంతానము శాశ్వతమా? చారా సంతానము శాశ్వతమా? హాగరు సంతానము దీవించబడిందా? చారా సంతానము దీవించబడిందా? ఇమీడియట్గా చెప్పేస్తారు క్రైస్తవులు. ఇస్లాం సోదరులను అడిగితే ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తావు, నీకేం అవసరం? అబ్రహాముకి ప్రధాన సంతానం జ్యేష్ఠ కుమారుడికి పుట్టిన వాళ్ళం మేము, మాదే పై చెయ్యి, అనవసరంగా మమ్మల్ని ఎందుకు గెలుగుతారంటారు. నిజమే. అబ్రహాముకి మొదటగా పుట్టినవాడు ఎవరంటే హాగరు గర్భం నుండి పుట్టినటువంటి వాడే. జ్యేష్ఠ కుమారుని హక్కులు ఉండాలి. ఏరు దాటి తెప్ప తగలేయడం చారా, అవును కదా? ఏం చేసింది? అమ్మా అని పిలిపించుకోలేకపోతున్నాను నా జీవితంలో. నువ్వు నమ్మిన దేవుడేమో ముసలోళ్ళు అయినా కూడా మీకు సంతానం ఇస్తానని మనల్ని మభ్యపెట్టాడు. అమ్మ అని పిలుచుకుంటే చాలు కదా. ఒకవేళ నా గర్భాన ఆ దేవుడు మనకు పిల్లల్ని ఇవ్వటం లేదేమో, దాసురాల్ని చాలా కాలం వరకు నాకు పెళ్లి భార్య అనే మాటలు గొడవలు వచ్చినప్పుడు, ఎక్కువగా కాలం అక్కడ మద్రాసులో ఉండేవాళ్ళు కదా, పెళ్లి భార్య అంటూ ఉండేవాళ్ళు ఏదో సందర్భాల్లో. పెళ్లి భార్య ఏమిటి? పెళ్లి చేసుకుంటేనే భార్య, మళ్ళీ పెళ్లి భార్య ఏంటి నాకు అర్థమయ్యేది కాదు. తర్వాత కొన్నాళ్ళుగా అర్థమైంది. పెద్దిల్లు చిన్నిల్లు. ఏమా పెద్దిల్లు చిన్నిల్లు అంటే? పెద్దిల్లు అంటే పెళ్లి భార్య, అంతటితో ఆగుతాడా? ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకుంటాడు. పోనీ గౌరవంగానే మంచిగానే మర్యాదగానే
ఆమెతో కూడా కాపురం చేస్తాడు, అన్నీ సమకూరుస్తాడు, అన్నీ బాగానే ఉంది కాబట్టి చెన్నెళ్ళు అని పిలవచ్చు. ఈ రకంగా ఈ శారా ఏం చేసింది, నా గర్భాన మరి ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు, అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, నేను నీ పెళ్లి భార్యను, మన దాసి ఉంది కదా ఆమెను నీ భార్యగా, రెండవ భార్యగా తీసుకో అన్నట్టుగా చేసింది. కొంతకాలం తర్వాత దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చాడు. శారా కడుపున ఇసాకు పుట్టాడు. బాగానే ఉంది, కొన్ని సంవత్సరాలు బాగానే మెయింటైన్ చేసింది. అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు, సాకుతుంది. ఇద్దరమ్మల కొడుకు ఇష్మాయేలు కన్న తల్లిని అమ్మ అని పిలుస్తున్నాడు, ఇక్కడ ఏమని కూడా అమ్మ సాకుతున్నాడు, అమ్మ అని పిలుస్తూ ఉన్నాడు. కానీ 3 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాళ్ళ ఆచార ప్రకారంగా పాలు విడుచు సమయాన పెద్ద విందు చేయాలి. ఊళ్ళో వాళ్ళందరినీ, బంధుమిత్రులందరినీ పిలిచి ఫస్ట్ బర్త్డే మనం చేస్తాం చూసారా, ఆ విధంగా పాలు విడిచే వయసు ఆ రోజుల్లో 3 ఏళ్ళు ప్రాయం అని వాళ్ళు పెట్టుకున్నారు. 3 ఏళ్ల ప్రాయం అప్పుడు పెద్ద విందు చేస్తారనమాట. అప్పుడు ఈ ఇస్సాకు, ఇష్మాయేలు అన్నదమ్ములు, తల్లులు వేరు. ఆడు పెద్దోడు, ఈడేమో పిల్లోడు. ఆడుతున్నారు, ఆడుతూ పాడుతూ ఉన్నారు. పెద్దోళ్ళు పిల్లల్ని మరి ఒక్కోసారి ఆట పట్టిస్తారు, వెటకారంగా ఉంటారు. శారా ముందు ఆ రకంగా వెటకారాలు ఆడుతున్నాడు, కుర్రోడిని ఆట పట్టిస్తున్నాడు. ఎవరిని? ఇష్మాయేలు ఇస్సాకుని ఆట పట్టిస్తున్నాడు. నా కడుపును పుట్టినవాడిని ఆట పట్టించేవాడు వీడేవాడు, అసలు వీడిని బయటికి తరిమేయాలి. కక్ష పెట్టుకుంది, ఆ రకంగా చేసింది, గెంటేసింది. అబ్రహాము తప్పు చేయలే, ఆమెకు ఏమేమి కావాలో అన్నీ కూడా సమకూర్చాడు. బైబిల్ కాలేజీలో ఉంటున్నప్పుడు మతాల గురించినటువంటి సబ్జెక్టు చెప్పాలి నేను. దానికి సంబంధించిన థీసిస్ పుస్తకాలు రాసేవాళ్ళు ఏ సబ్జెక్టు వాళ్ళ దగ్గరికి, ఆ మాస్టర్ గారి దగ్గరికి, లెక్చరర్ దగ్గరికి వెళ్ళి గైడ్గా ఎన్నుకుంటారు, మెంటర్గా. ఒకరోడు వచ్చాడు, అలాగా కొంతమంది వస్తూ ఉంటారు. ఒకరోడు దేని గురించి రాస్తుంటే అబ్రహాం గురించే విషయం తీసుకున్నాడు. ఏమిటి అని అంటే, అబ్రహాము ఇస్సాకుకు మాత్రమే న్యాయం చేశాడా, ఇష్మాయేలుకు న్యాయం చేయలేదా అనేటువంటి అంశం. పెద్ద పెద్ద పుస్తకాలు పండితులు రాసినవన్నీ, దొరికినవన్నీ తిరిగేసి రాశాడు. దానికి నేను దగ్గరుండి ఇలా ఇలా చేయాలని నేర్పుతాను అన్నమాట, మెంటర్, గైడ్. అందులో తేల్చి చెప్పింది ఏమిటంటే, అబ్రహాము ఇష్మాయేలుకు ఏమాత్రము ఎక్కడ కూడా అన్యాయం చేయలేదు, ఇద్దరిని సమానంగానే చూశాడు. ఆ ధీమా వల్లనే వాళ్ళు చక్కగా మన ఇస్లాం సోదరులు అబ్రహాం గురించి అంత గర్వంగా చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఒరిజినల్ సర్టిఫికేటు, ప్రొవిజనల్ సర్టిఫికేటు తేడా ఏమిటనేదే ఇక్కడ మనకు అంశము. ఇప్పుడు ఒరిజినల్ సర్టిఫికేటు ఎవరు? ఇసాకు, అంతే కదా. ప్రొవిజనల్ సర్టిఫికేటు ఇష్మాయేలు. టైం గడిచాక 3 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఒరిజినల్ సర్టిఫికేట్, ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇంకా అదే ఖాయం చేసిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకోలే, ఏమైంది? ప్రొవిజనల్ లాగే అయిపోయింది, ఒరిజినల్ వచ్చింది. సరే, దీనిని పత్రిక పాఠ్యభాగంలో ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. దాన్ని ఆత్మీయంగా ఎలా అర్థం చేసుకోవాలో చెప్పుకొచ్చాడు. సరే, బొవ్వ పెట్టి బుద్ధి చెప్పే యేసు అని మన ధ్యానానికి అంశము. 5,000 మందికి పెట్టాడు ఒక సందర్భంలో, 4,000 మందికి పెట్టాడు ఇంకొక సందర్భంలో. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది సమాజ సేవ ఎంత సమున్నతమైనటువంటి మంచి సమర్పణతో, మంచి మార్గదర్శకమైనటువంటి ఆదర్శప్రాయమైనటువంటి సమాజ సేవలు చేస్తారో
చాలామందిని మనం మరి ఆదర్శంగా తీసుకోవాలి. మన ప్రస్తుత దినాల్లోనే లేకపోతే మనకున్నటువంటి పూర్వీకుల నుండి ఉదాహరణలు ఎన్నో మనం తీసుకోవచ్చు. భోజనం విషయంలో ఉభయ గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ గోదావరి జిల్లాలలో మరి పంటలు ఇంత బాగా పండుతానికి కారణం ఏమిటి? నీటి వసతి, సాగునీటి వసతి. ఎవరు పుణ్యమని? ఆర్థర్ కాటన్. ఆయన ఏ మతస్థుడైనా కూడా అది అనవసరం. ప్రజలకు కృతజ్ఞత ఏమిటి? ఈ దొర, గుర్రం మీద వచ్చేటువంటి ఈ దొర మాకు ఇంత తరతరాలకు ఇంత గొప్ప ధన్యతనిచ్చాడు, ఏర్పాటు చేశాడు, ప్రావిజన్, సర్దుబాటు చేశాడు. లేకపోతే నీళ్ళన్నీ కూడా సముద్రంలో పోతాయి. సముద్రంలోకి పోకుండా పంట పొలాలకు మళ్లించేలాగున ధవళేశ్వరం ఆనకట్ట. ఈ ఇంతటి మహానుభావుడిని కూడా ఆదరించేటువంటి ఒక తల్లి ఉంది అన్నట్లుగా డొక్కా సీతమ్మ. విన్నారా ఎప్పుడన్నా? చాలా కొంతమందికే తెలుసు, అందరికీ తెలియదు. డొక్కా సీతమ్మ ఆవిడ పని ఏంటంటే తెల్లారు లేచిన కాడ నుంచి నిద్రపోయేదాకా, నిద్రపోతున్నా మధ్యలో లేపినా సరే బొవ్వ పెట్టేది, అన్నం వండి వడ్డించేది. ఎవరు డబ్బులు ఇస్తే? వాళ్ళ డబ్బులు, ఈ డొనేషన్లు ఆ డొనేషన్లు కాదు. మనం సాధారణంగా కొంతమంది ఏం చేస్తాం, ట్రస్టులన్నీ పెట్టి పెడతాం. డొనేషన్లు అవి వచ్చి దాన్ని బట్టి అక్కడ అనాథులకు పెట్టడము, లేకపోతే హాస్టల్ పిల్లలకు పెట్టడము, ఈ రకంగా చేస్తూ ఉంటాం. ఈమె ఆ రకంగా కాదు. తన డబ్బులు, తనకు ఉన్నటువంటి సంపాదన అందరికీ వండి వడ్డించేది. ఆ ప్రాంతంలో అటువైపు వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఆ టైంకి ఆకలి వేస్తే తిన్నగా ఆమె దగ్గరికి వెళ్ళి భోజనం చేసేవాడు. ఒకానొక సందర్భంలో ఈ మహానుభావుడు కాటన్ ద్వారా కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి భోజనం చేశాడని వివరం చెబుతారు. ఆయన కూడా ఆవిడ దగ్గర భోజనం చేశాడు. ఎన్ని వేల లక్షల మందికి భోజనం ఏర్పాటు చేసినటువంటి ఈయన, ఏది బ్యారేజ్ కట్టినటువంటి ఈయన ఆవిడ దగ్గర భోజనం చేశాడు. ఇలా ఉంటుంది. ఒక 20 ఏళ్ల క్రితం, మద్రాసు నుంచి 15 ఏళ్ల క్రితం వచ్చేసాను. ఒక సుమారు 17-18 సంవత్సరాల క్రితము మధురై అనేటువంటి నగరంకి 10 రోజుల కోసం వెళ్ళాను. ఏమిటనంటే 10 days స్పోకెన్ ఇంగ్లీష్ అని చెప్పేసి పెట్టారు ప్రోగ్రాం. 10 రోజుల్లో సంస్కృతాన్ని నేర్చుకోండి, సంస్కృత భాష. ఆ 10 రోజులు గేటు దాటి బయటికి రాకూడదు. ఆ 10 రోజులకు తగ్గ బట్టలు అవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళిపోయి అందులో ఉండాలి. ఏ మతస్థుడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు వెళ్ళవచ్చు. ఆ రకంగా నేను అక్కడ 10 రోజులు సంస్కృతం స్పోకెన్ అనమాట, వ్యవహారికం నేర్చుకునే దాంట్లో హాజరయ్యాను. ఎందుకు ఇది చెప్తున్నానంటే, అందులో ప్రతి సాయంత్రం ఒక్కొక్క ప్రోగ్రాం లాగా కండక్ట్ చేసి విశేషమైనటువంటి వ్యక్తుల్ని పరిచయం చేస్తూ ఉండేవారు. అందులో ఒక వ్యక్తి యవనస్తుడు. ఆ వ్యక్తిని పరిచయం చేశాడు. అతను ఇచ్చినటువంటి సాక్ష్యము అదంతా హిందూ సమాజం, క్రైస్తవులు అది ఉంటారనుకునే. బహుశా నేను ఒక్కడే అక్కడ క్రైస్తవుడిని, కొన్ని వందల మంది అక్కడ ఉన్నారు. సరే, ఒకానొక సాక్ష్యం ఏంటంటే అంతా హిందూ బ్యాక్గ్రౌండ్, హిందూ సోదరులు. ఆ కుర్రాడు ఇంకొక చోట, రాయవెల్లూరో లేకపోతే ఇంకొకటో, అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నటువంటి వ్యక్తి దాదాపు 4వ సంవత్సరంలోకి వచ్చేసాడు, ఆఖరి సెమిస్టర్లోకి వచ్చేసాడు. సెలవులకి ఇంటికి వచ్చాడు. సెలవులు అయిపోయాక ఇంటికి వెళ్ళలే. ఇంకా నేను చదువు మానేసుకున్నాను, ఏమిటి సంగతి అని వివరించాడు. ఏమిటి అని అంటే, సెలవులకు వచ్చినప్పుడు ఈ మనకి షాపులు సిటీలో ఉంటాయి కదా, మామూలుగా వంతెనలు. ఇక్కడ మనకి సెయింట్ పాల్స్ చర్చ్ దగ్గర వంతెన ఎలా ఉన్నది, అలా కొన్ని వంతెనలు ఉంటాయి ఆయా అవసరాలను బట్టి.
అడుక్కునే వాళ్ళు కొంతమంది నిరుపేదలు, నిర్నివాసులు, వాళ్ళకి స్థలం కూడా ఉండదు, చెట్టు కింద రోడ్డు పక్కన అక్కడిక్కడ బ్రతికి అలా జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు సరే. కానీ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తిని చూశాడు ఇతను. ఏమిటనంటే బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి అనమాట, అవతల నుంచి యువతలకు వెళ్తాం. ఆ బ్రిడ్జి కింద ఒక పిచ్చోళ్ళలాగా ఉంటా ఉన్నాడు. ఆడి జోలికి ఎవరికి వెళ్ళరు, అందరూ అసహించుకుంటారు, వెక్కిరిస్తూ ఉంటారు. ఆ టైప్లో ఉండేటువంటి ఒక పిచ్చివాడు లాంటి బిచ్చగాడు. అది చూస్తే ఏంటి ఇలా ఎవడు పట్టించుకోవట్లేదు కదా, అందుకనే కదా వీడు ఇలా ఉన్నాడు. అదెందుకు, మన తోటి మనిషి కదా, సాటి మనిషి కదా, అలాగా మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఎలాగని కుర్రాడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా జుగుప్సాకరమైనటువంటి పరిస్థితి. హీ వాజ్ ఈటింగ్ హ్యూమన్ ఎక్స్క్రీటా, మానవ మలాన్ని తింటూ ఉన్నాడు. పెట్టేవాడు లేక, తిండి దొరకక, బయటకు వస్తే పిచ్చోడని తరిమేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎంత భయంకరమైనటువంటి సత్యాన్ని తెలుసుకున్నాడు, ఊహించాడు. ఏంటిది, అలాంటి కారణం ఏముంటుంది, అందరూ అసహించుకొని అందరూ దూరం చేయబట్టే వీడు ఇలా ఉన్నాడు తప్ప వీడు పిచ్చోడు ఏంటి, నా అంచనా ప్రకారం అటువంటి వాడు కాడు. అసలు ఇది తినవలసిన అవసరం ఏంటి వాడికి, మానవ మలాన్ని తినవలసిన అవసరం ఏంటి వాడికి. టిఫిన్ కట్టించి అది అన్నం ఏదో మొత్తానికి కట్టించి పిచ్చోడు దగ్గరికి వెళ్తే మళ్ళీ మీద పడతాడేమో భయంగా అలా దూరంగా ఇసుకొచ్చాడు. అది గబక్కున తీసుకొని గబగబా తినేసాడు. అది దొరకకే కదా ఇంకొకటి తింటున్నాడు. వాళ్ళ అమ్మకి చెప్పాడు, అమ్మ ఇలా పరిస్థితి ఉంది, ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు, కూటికి గతి లేక వీళ్ళకందరికీ అమ్మ నువ్వేమనుకోకు, వండిపెట్టి నేను వాళ్ళకి పంచిపెట్టి వచ్చేస్తూ ఉంటాను. ఆ రకంగా స్టార్ట్ చేశాడు. తోటి స్నేహితులకి వాళ్ళకి చెప్పాడు, అబ్బాయి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి, వాళ్ళందరికీ మనకు చేతనైనంత సహాయం మనం చేయాలి, భోజనాలు పెట్టాలి, భోజనాలకి కరువాసిపోయి ఈ రకంగా తయారవుతూ ఉన్నారు, ఎంత పాపాన్ని మనం ఒడిగట్టుకుంటూ ఉన్నాం, నిర్లక్ష్యం అనేటువంటి పాపాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఇది సాక్ష్యం. అప్పటి నుండి ఇప్పటిదాకా మళ్ళీ నేను కాలేజీ ముఖం చూడలేదు, ఇదే పని నాకు, దీనికోసమే నేను నా జీవితాన్ని సమర్పించుకున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం అది. క్రీస్తు ప్రభువారు బొవ్వ పెట్టి బుద్ధి చెప్తున్నాడు ఇక్కడ వీళ్ళకి. అక్కడ 5,000 మందికి పెట్టాను, ఇంకోసారి 4,000 మందికి పెట్టాను కదా, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు, మీరు ఎవరితో ఉన్నారు, అన్ని వేల మందికి పెట్టినోడితో మీరు ఉంటున్నారు, ఈ పూటకి ఆకలి వేస్తుందని మీరు కంగారు పడుతున్నారు. అదేనా ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 5 నుండి 12 ఆ సందర్భం అంతా కూడా అదే. 16వ అధ్యాయం 9లో ఏం చదువుకున్నాం, మీరు ఇంకనూ గ్రహింపలేదా, 5 రొట్టెలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు ఇప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు, 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తారు, అదేనను మీకు జ్ఞాపకం లేదా, నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు. ఇలాంటి మాటే యోహాను సువార్తలో ఒకసారి చూడండి, 6వ అధ్యాయంలో ఇక్కడ మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో 31 నుండి చదవండి అమ్మా ఎవరన్నా. భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి. చాలు, ఇది ప్రావిజన్, డివైన్ ప్రావిజన్, దేవుని యొక్క సర్దుబాటు ఏర్పాటు. అరణ్యంలో ఆకలితో అలమటించకూడదు,
ఆకలితో చచ్చిపోకూడదు, ప్రతిరోజు కూడా వాళ్ళకి ఆహారం అందాలని పైనుంచి పంపించాడు మన్నా. పైనుంచి పంపించాడంటే అర్థం ఏంటంటే పైనుంచి అది కాదు, వాళ్ళకి తెలియనిటువంటి రీతిలో సాయంత్రం చూస్తే ఏమీ ఉండదు, పడుకొని లేచి ఉదయం చూడగానే కొత్తిమీర మొక్కలు ఇంటి చుట్టూ మొలిచి ఉంటున్నాయి. ఆకాశపు మంచు కారణంగా చక్కగా అవి మొలకెత్తి తినడానికి తగినంత సైజులో పెరిగిపోతూ ఉన్నాయి. చాలా రుచికరంగా ఉన్నాయి, జీర్ణశక్తికి బాగుంది, ఆరోగ్యానికి బాగుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పంట అంటే పైనుంచి వచ్చిందని అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకెక్కడి నుంచి వాళ్ళకి తెలియదు. పైనుంచి రాత్రిపూట పడేటువంటి ఆ మంచు వలన ఈ మన్నా, దానికి పేరు పెట్టడానికి కూడా వీళ్ళకి చేత కాలేదు. జాంకాయ అంటే ఏంటి, అరటికాయ అంటే ఏంటి, పుచ్చపండు అంటే ఏమిటి మనకు తెలుసు. లేకపోతే ఇప్పుడు ఆకుకూర, బచ్చల కూర, గోంగూర, పాలకూర, ఇంకా అన్ని ఆకులు కలిపి చేస్తారు. మీరు ఎప్పుడైనా చేస్తారా? అన్ని ఆకులు చేస్తేనే చాలా బాగుంటుంది. విడివిడిగా గోంగూర చట్నీ కంటే అన్ని ఆకులు కలిపి చేసిన చట్నీ ఇంకా బాగుంటుంది. సరే, ఇక్కడ ఈ రకంగా మరి మన్నా అనే మాట వచ్చింది. మన్నా అంటే వాళ్ళ భాషలో ఇదేమిటి, వాళ్ళకి పేరు పెట్టడం చేత కాలేదు. ఇదేంటి అన్నారు, దానికి అదే పేరు పెట్టేశారు. ఏం పేరు? బచ్చల కూర కాదు. ఇదేంటి? గోంగూర కాదు. ఇదేంటి? దాని పేరే ఇదేంటి అనమాట. షేక్స్పియర్కి అసిస్టెంట్లు ఉండేవారు డ్రామాలు అవి రాసేటప్పుడు. పూర్తిగా రాసాడు, ఆయనకు వచ్చిన థాట్తో ఒక డ్రామా తయారు చేసాడు. ముందు అంశం మనసులో పెట్టుకొని డ్రామా రాయాలి. ఈయన అలా కాదు, తోచినవన్నీ కూడా ఒక కథలాగా వచ్చేసింది, రాయిపించేసాడు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ మొత్తానికి అంటారు. అంతా రాసేసిన తర్వాత, అయ్యా ఇన్ని రోజులు నా చేత స్క్రైబ్గా రాయిపించేస్తున్నారు అసిస్టెంట్గా, ఇప్పుడు ఇంతకీ డ్రామా పేరేంటి, నాటకం పేరేంటి? యాజ్ యూ లైక్ ఇట్, నీకు నచ్చింది. వాడికి అర్థం కాల, అదే పేరు పెట్టాడు. డ్రామా పేరేంటి? నీకు నచ్చింది. నీకు నచ్చింది ఏదో పెట్టారా టైటిల్ అని అన్నాడు అనమాట. ఆ డ్రామాకి పేరు నన్నుకో, నీకు నచ్చింది పెట్టే అని అంటే ఆడికి ఏమర్థమైంది, నీకు నచ్చిందని చెప్పాడు ఈయన, అదే దాని పేరు అనుకున్నాడు. అలా ఉంటాయి ఆసక్తికరమైన విషయాలు. మన్నా గురించి కూడా అంతే. అరణ్యంలో అక్కడ మన్నాను గురించి తిన్నారు కదా వీళ్ళందరూ, అంతా మీ కథలన్నీ తెలుసు కదా. యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. మోషే కాదు మీకు ఇచ్చింది, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. నిజమైన ఆహారము అక్కడ చచ్చిపోకుండా చక్కగా 40 సంవత్సరాలు తినగలిగారు, అది మోషే పుణ్యమాన్ని దక్కింది అని అనుకుంటున్నారు. కాదు, పరలోకం నుండి వచ్చింది. పరలోకంలో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడి పుణ్యమాని వాళ్ళు అది తిని బ్రతకగలిగారు. అక్కడితో ఆకండి, ఇంకొకటి కూడా మీరు నేర్చుకోండి. ఏమిటది? 34వ వచనం చదవండి. ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించము. బాగుంది ఇది. పరలోకం నుండి ఆహారము ఆ 40 సంవత్సరాలు తిని వాళ్ళు హాయిగా ఉన్నారు కదా, అలాగే ఆ పరలోకపు తండ్రి నా తండ్రి అని నువ్వు పిలుస్తున్నావు కదా, నువ్వు ఏది చెప్తే అది ఆయన చేస్తాడు కదా, కాబట్టి ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. బాగుంది. ప్రొవిజనల్ సర్టిఫికెటు, డివైన్ ప్రావిజన్, దైవికమైనటువంటి సర్దుబాటు, ఏర్పాటు అడుగుతున్నారు. అదేమో ప్రొవిజనల్ సర్టిఫికెట్ లాగా, తాత్కాలిక సర్టిఫికెట్ లాగా 40 సంవత్సరాలు తినేశారు, కొంతమంది అక్కడే చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అంతా బాగానే ఉంది. మొత్తానికి సర్దుబాటు అయిపోయింది 40 సంవత్సరాల ప్రయాణానికి, అంతే కదా. అది ప్రొవిజనల్ సర్టిఫికేట్. మరి ఒరిజినల్ సర్టిఫికేటు, ఇక్కడ యేసుప్రభు వారు ఒరిజినల్ సర్టిఫికేట్ గురించి చెప్తున్నాడు అని అనుకుంటున్నారు వీళ్ళు. ఇంకా అవతల తర్వాత మాట చెప్పనివ్వట్లేదు. ఈలోగా ఏమంటున్నారు కంగారుగా,
ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుము. ఆ 40 సంవత్సరాలు కాదు, మాకు ఎంత ఆయుష్ ఉందో అంత ఆయుష్ వరకు మేము కూడా తింటాం అన్నట్టుగా అడుగుతున్నారు. కానీ ప్రభు ఏమన్నాడు చూడండి, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూను దప్పికొనడు. చూసారా, యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. మొట్టమొదటి చేసిన అద్భుతం ఏమిటి? యేసు ప్రభువారు మొట్టమొదటి చేసిన అద్భుతం ఏమిటి? అది మర్చిపోతే ఎలాగా, టక్కని చెప్పాలి. నీళ్లను ద్రాక్ష, అంటే తిండిని గురించి అద్భుతము, బొవ్వ గురించిన అద్భుతము. ఇక్కడ 5,000 మందికి, ఇంకొకసారి 4,000 మందికి, దానికి దీనికి ఒక 6 నెలల గ్యాప్ అనమాట. వేరే చోట 5,000 మందికి, మళ్ళీ ఒక 6 నెలలు గడిచిన తర్వాత ఇంకొక సందర్భంలో ఇంకొక చోట 4,000 మందికి పెట్టారు. మరి క్రీస్తు ప్రభువారు ఈ అద్భుతాలు చేయగలడు. తాగడానికి ద్రాక్షరసం ఇవ్వగలడు, తినడానికి రొట్టెలు చేపలు ఇవ్వగలడు. బాగుంది కదా? కానీ అది కాదు. జీవాహారం నేనన్న సంగతి మీరు మర్చిపోతే ఎలాగా? మీరు ఎంతసేపు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలి. సరే, ఇది ఇక్కడ ఇలా ఉంచుదాం, మళ్ళీ వెనక్కి వద్దాం. జిగ్జాగ్ అనమాట. హాగరు సంతానము, సారాయి సంతానము. అక్కడ మనకి ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసేస్తాడు పౌలు గలతీయులకు చెప్పినటువంటి మాటలు. దాని అంతరార్థం ఏంటో చెబుతాను, మధ్య మధ్యలో అవసరమైతే వాటిని మనం చదువుకుందాం. హాగరు సంతానము శారీరకమైనటువంటి సంతానము, శారా సంతానము వాగ్దాన సంతానము. అంతే కదా? వాగ్దానం వలన పుట్టినటువంటి వాడు కాడు ఇష్మాయేలు, వాగ్దానం వలన పుట్టినటువంటి వాడు ఇస్సాకు. పౌలు ఏమంటున్నాడంటే అది కేవలము అలంకారప్రాయము, అర్థం చేసుకోవడం కోసం మాత్రమే. వాస్తవం చెప్తాను వినండి అని అంటున్నాడు. వాస్తవం ఏంటనంటే ఈ భూమి మీద పుట్టిన శరీరం ఉన్న ప్రతి మనిషి కూడా హాగరు సంతానంతో సమానము. వాడు క్రైస్తవుడైనా, ముస్లిం సోదరుడైనా, హిందువుడైనా, యూదుడైనా, ఎవడైనా కానీ అలంకారప్రాయంగా, అది ఉదాహరణగా తీసి చెప్తున్నాడు. అందరూ కూడా హాగరు సంతానం వంటి వారే. అంటే స్వతంత్రురాలి కొడుకులు కారు, దాసురాలి కొడుకులు లాగానే ఉన్నారు. పాపమునకు దాసులము మనము, పాపదాస్యములో పుట్టాము. జన్మ పాపము, కర్మ పాపము మనలో ఉన్నది. ఆ డిఎన్ఏ మనలో ఉన్నది. ఆదాము డిఎన్ఏ మనలో ఉన్నది. ఆ బుద్ధులన్నీ కూడా అలాగే వీ హ్యావ్ ఇన్హెరిటెడ్, వాటిని స్వాస్థ్యంగా తీసుకున్నాం. ఆ బుద్ధులన్నీ అబద్ధం చెప్పే బుద్ధులు, మాట దాటేసే బుద్ధులు, ఇంకొకటి మీద తోసేసే బుద్ధులు, చెప్పిన మాట వినకుండా ఉండే బుద్ధి, ఇవన్నీ కూడా మన పుణ్య దంపతులు, ఆది దంపతుల నుండి మనం వారసత్వంగా తెచ్చుకున్నాం డిఎన్ఏ. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా శారీరకమైనటువంటి సంబంధంతో పుట్టినటువంటి వాళ్ళు, నిబంధనతో పెళ్లి భార్యకు పుట్టినటువంటి వాళ్ళు కారు. అందరూ కూడా పాపంలో పుట్టినటువంటి వారు, ఉంచుకున్న దానికి పుట్టినవారు, సెకండ్ సెటప్ లేకపోతే చెన్నీళ్ళు, పెళ్లి భార్యకు పుట్టిన వాళ్ళు కాదు. ఏ ప్రసంగాల్లో ఈ మాటలు మాట్లాడకూడదా? భలే వాళ్ళే, బయట మాత్రమే మాట్లాడాలా? అబ్బా, అర్థం చేసుకోవడం కోసం మరి ఇవన్నీ వాడాలి. సైన్స్ అంటే అక్కడ పలానా అవయవాన్ని ఏమని పిలవాలి అంటే ఏదో ఒకటి పెట్టి పిలవాలి. ఆ అవయవాన్ని అలా పిలవకూడదు, కుదరదు అని సంగతి.
ఇందాక ఏమన్నాను నేను? మానవ మలం అన్నా. ఇంకొక పేరు పెట్టి చెప్పొచ్చు కదా. అయ్యో ఎందుకంటే అలాంటి మాటలన్నీ ప్రసంగంలో అంటారని ఇంకొక మాట వాడలేదు. మనం వాడే మాట వేరేలా ఉంటాయి కదా. మానవ మలాన్ని ఏమంటాము? సరే, ఇక్కడ శారీరకమైనటువంటి రీతిలో పుట్టినటువంటి వారు, నిబంధనలు లేకుండా పుట్టినటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా. ఆ మాటకు వస్తే యూదులు కూడా, ఇసాకు సంతానం కూడా, మాంసం ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా, శరీరం ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా హాగరుకు పుట్టినటువంటి వాళ్ళని మీరు ఎలా అనుకుంటున్నారో, వాళ్ళు వేరు మేము వేరని అదే ఉదాహరణ మీకు చెప్తున్నాను. వాళ్ళు మాత్రం కాదు, మొత్తం అందరూ కూడా హాగరుకు పుట్టినటువంటి వాళ్ళే, అలాంటి వాళ్ళే. మరి ఎలా ఇప్పుడు దీనికి విరుగుడు ఏంటి, దీనికి పరిష్కారం ఏమిటి అని ఆలోచించాలి. చూడండి ఒకసారి, గలతీలకు రాయబడిన పత్రిక మనలను చదివించారు పితరులు, 4వ అధ్యాయము మరి 21 నుండి 31 వరకు మనం చదువుకున్నాం. అందులో చూడండి 27వ వచనం చూడండి. 27 కనని గొడ్రాల సంతోషించుము. ఇంకా ప్రసవ వేదన పడని దానా బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేనిదాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అబ్బా, పెళ్లి భార్యకు పుట్టినటువంటి పిల్లల కంటే ఇంకొక భార్య, ఆమెకు ఎక్కువ మంది పిల్లలు. ఇది ఎప్పుడో రాశారు. ఆ రాసిన దాన్ని మనం ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు ఆయన. ఇది మన లేఖనాల్లో ఉంది కదా, మనకు సామెత ఉంది కదా, అది మర్చిపోయారా? లోకం తీరు ఇలా ఉంటుంది అని వివరాలు చెప్తున్నాడు. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకొక మాట, 30వ వచనం చదవండి. ఇందుని గురించి లేఖనము ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారులతో పాటు వారసుడై ఉండడు. చాలమ్మా, ఇందాక చెప్పేశాను కదా ఆ వివరం. సారా ఎలాంటి పనికిమాలిన పని చేసిందో, తెలివితోక పని చేసిందో. సరే, దాని తర్వాత ఏమైంది? కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ఏమిటిది అంటే ఏంటనమాట? సారా కుమారులము అనే కాదు, కానే కాదు. ఇది తెలవాలంటే మళ్ళీ ఇంకా ముందు ఇంకా వెనక్కి వెళ్ళిపోవాలి. 24వ వచనం చదవండి. 24 ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. అది సంగతి అర్థం చేసుకోవడం కోసము ఉదాహరణగా చెప్పబడ్డాయి. ఇదే అక్షరార్థంగా తీసుకొని లేనిపోని గొడవలు పెట్టుకోకండి. ఇస్లాం సోదరులారా, క్రైస్తవ సోదరులారా, యూదులారా, హైందవ సోదరులారా, మీకు అందరికీ శరీరాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారంగా మీరందరూ అలంకారప్రాయముగా వాగ్దానం లేనిటువంటి స్త్రీకి పుట్టినటువంటి వారుగా ఉన్నారు. నిబంధన చేయబడినటువంటి స్త్రీకి పుట్టినటువంటి వారుగా లేరు. చదవండి తర్వాత. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు, వాటిలో ఒకటి. సరేమ్మా, ఇక్కడ కొంతసేపు ఆపుదాం. అసలు ఎక్కడి నుండి చదువుకున్నామని మన పితరులు చెప్పారు? 21వ వచనం నుండి చదువుకోమని ఇచ్చారు. 21లో ఏముందో చూడండి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వినట్లేదా? చాలు. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వినట్లేదా? నాతో చెప్పుడి. ధర్మశాస్త్రం ఏం చెప్తుందేంటి? ధర్మశాస్త్రం ప్రకారంగా నువ్వు ఆలోచన చేస్తే నువ్వు పాపివి, చచ్చేదాకా నువ్వు పాపివి, నీకు విడుదలేదు, నీతిమంతుడుగా నువ్వు ఎంత మాత్రమో తీర్పు తీర్చబడవు అని ధర్మశాస్త్రం నిన్ను వేలెత్తి చూపుతుంది. అలాంటి ధర్మశాస్త్రానికి నువ్వు ప్రాధాన్యతనిస్తున్నావు, బాగానే ఉంది. అయితే ధర్మశాస్త్రంలో ఇంకా వివరాలు ఏమున్నాయి? వాగ్దానం ఉన్నది, ఆశీర్వదించబడినటువంటి బిడ్డలు ఉన్నారు, ఆశీర్వాదం
పొందనటువంటి బిడ్డలు అని ఈ ప్రపంచాన్ని రెండుగా విభజించవచ్చు. ఆశీర్వదించబడినటువంటి వారు ఎవరు అని అంటే స్వతంత్రురాలికి పుట్టినటువంటి వారు ఆశీర్వదించబడినటువంటి వారని ఇప్పుడు దాకా అనుకుంటున్నారు. అది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం ఎక్కడుంది? ఇంకా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి కొట్టేయడానికి యేసుప్రభు వారు వచ్చారు కదా. ఇంకా మీరు ధర్మశాస్త్రం మానేయండి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఆలోచిస్తే ఇలాగే ఉంటుంది. నూతన నిబంధన, క్రొత్త నిబంధన తీసుకొని వచ్చాడు క్రీస్తు ప్రభు వారు. పాత నిబంధన ప్రకారంగా మీ ఆలోచనలు ఉంటే ఇలాగే ఉంటాయి, గొడవలు వచ్చేస్తాయి. ఆ మతం ఈ మతం, ఆ జనాంగం ఈ జనాంగాను అని చెప్పేసి మనం వేరైపోతాం. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని ఏ భేదం లేదు. క్రీస్తునందు అందరూ ఒకటే. ఇవన్నీ ఉన్నాయి కదా మనకు బైబిల్లో. కాబట్టి ఇక్కడ ఆత్మీయంగా మనం అవగాహన చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అని అంటే, దేవుని యొక్క ఏర్పాటు ఏమిటి? ప్రొవిజనల్ సర్టిఫికేటా, ఒరిజినల్ సర్టిఫికేటా? తాత్కాలికమైనటువంటి ఆహారమా? వీళ్ళు కంగారు పడిపోతున్నారు. మనం గల్లే సముద్రం ఈ ఒడి నుంచి ఆవిడకు వచ్చేసాం, కూడా ఆహారం తెచ్చుకోలేదు. ఇప్పుడు ఎలా? అరే 5,000 మందికి భోజనం పెట్టాను, 4,000 మందికి భోజనం పెట్టాను, వాళ్ళకి ఎలా పెట్టాను అనుకుంటున్నారు? తెలీదా మీకు? ఆ మాత్రం గుర్తులేదా మీకు? ఎందుకు కంగారు పెడతారు? తాత్కాలికమైనటువంటి వాటిని మీరు వాటికి ప్రాధాన్యతనిచ్చి శాశ్వతమైనటువంటి దాన్ని మర్చిపోతున్నారు. జీవాహారము నేనే. కాబట్టి జీవాహారమైనటువంటి వాటిని మనము ప్రక్కన పెట్టేసి లోక సంబంధమైనటువంటి వాటిని, కళ్ళకు కనిపించే వాటిని ఎంతసేపు వీటి గురించే మనం మదన పడుతూ ఉంటాం, తపన పడుతూ ఉంటాం. అసలైనటువంటి దాన్ని వదిలేసుకుంటాం. ఈ పూట మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠము అలా ఉండకూడదు. చేపలు, మీరు చేపలు పెడుతున్నారు జీవన ఆధారం కోసం, జీవనం కోసం. మనేయండి, మనుషులను పెట్టండి. చేపలు పెట్టి మార్కెట్లో అమ్మితే డబ్బులు వస్తాయి, ఆ పూట గడుస్తుంది. మనుషులను పెడితే ఏమవుతాయి? మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులనుగా చేస్తాను. సరే, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు పౌలు దినాల్లో అంటే మొదటి తరం, రెండవ తరం, వీళ్ళకందరికీ మహాశ్రమలు. క్రైస్తవుడని చెప్తే చాలు, ఇక వాడి మనశ్శాంతిని ఉండనివ్వరు, బతకనివ్వరు, ఉన్న ఊళ్ళో ఉండనివ్వరు, తరిమేస్తారు. ఎవరు? నిన్న మొన్న దాకా వాళ్ళ బంధువులే. యూదుల్లో నుంచే కొంతమంది క్రైస్తవులు అయ్యారు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. క్రైస్తవులు అయినటువంటి తొలి క్రైస్తవులు, మొదటి క్రైస్తవులు ఎవరంటే ఆ యూదుల నుండి వచ్చినటువంటి వాళ్ళే. వాళ్ళకే గొడవలు. ఇప్పుడు తండ్రితో గొడవ పెట్టుకోవాలి, అత్తతో గొడవ పెట్టుకోవాలి. నేను సమాధానం తీసుకుని రావడానికి వచ్చారంటున్నారు. కాదు, నా పేరు చెప్తే మీకు సమాధానం ఉండదు. సమాధానంగా మీరు కొనసాగలేరు. నా కోసం మీరు రిస్క్ తీసుకోవాలి. నా పేరు చెప్పి మీరు రిస్క్ తీసుకోవాలి. దారి పక్కన చంపి పడేసినా కూడా ధైర్యంగా మోటార్ సైకిల్ మీద వెళ్ళాలి. నా నామం పేరిట ప్రాణం పెట్టడానికి మీరు సిద్ధంగా ఉండాలి. ఆ రోజుల్లో ఆ రకంగా తమ సొంత వాళ్ళే చంపేసేవాళ్ళు. అదేదో పనికిమాలిన మతం, కొత్త మతంలో ఈ వ్యవహారాలని మాకొద్దు అని ఆ బంధువులు వాళ్ళే చంపేస్తూ ఉండేవాళ్ళు. ఇక అది తట్టుకోలేక పారిపోయేవాళ్ళు, వేరే చోట మరి కాపురం పెట్టుతూ ఉండేవాళ్ళు. మళ్ళీ ఇంకొక ప్రాంతంలో ఏంటంటే విగ్రహారాధికులు, యూదులు కానిటువంటి వాళ్ళు, ఈ క్రొత్త క్రైస్తవులు, క్రొత్తగా నిబంధన తెలిసినటువంటి వారు, క్రొత్త నిబంధన తెలిసినటువంటి వారు అక్కడ కాపురం ఉంటే వాళ్ళు ప్రాణాలు, అక్కడ కూడా ప్రాణాలకు తెగించిన 190 మంది ప్రాణాలకు, అక్కడ కూడా ప్రాణాలు తెగించిన వాళ్ళే వెళ్ళారు. అక్కడ కూడా సమస్య. విగ్రహాలకు ఆరాధించండి, సీజర్ను కైసరును ఆరాధించండి
ఆరాధించినట్టుగా సర్టిఫికేట్ తీసుకోండి. మీ దగ్గర ఎస్సీ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఏ రాయితీలు ఏమి ఉండవు. అక్కర్లేదు, మాకు ఎస్సీ సర్టిఫికేట్ అక్కర్లేదు. క్రైస్తవుడిగానే చచ్చిపోతాను నేను. అలా చచ్చిపోయారు ఆది క్రైస్తవులు. అయితే అవతలోడు క్రైస్తవుడా కాదా, వీడు క్రైస్తవుడా కాదా తెలిసేది కాదు. నేను క్రైస్తవుడిని, నా పేరు క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి లేదు. దానికి ఒక రహస్య సంకేతం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఏమిటనంటే ఇక్తుస్ అనేటువంటి మంత్రం. అది మనకు మంత్రం అనే మాట వాడాలి. అది రహస్య కోడ్ అనమాట, పాస్వర్డ్. ఇక్తుస్. ఇక్తుస్ అంటే గ్రీకు భాషలో చేప. చేపలో వీళ్ళు జాలర్లు, వీళ్ళు మనుషులను పట్టు జాలర్లని చేస్తానని యేసుప్రభు వారు కూడా అన్నాడు. వాళ్ళ అనుదిన జీవితంలో చేపలు తింటూనే ఉంటారు. రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు. వాళ్ళకి దైనందిన ఆహారము చేప. ఇప్పుడు వాళ్ళకి చదువు ఉంది, గ్రీకు భాష అబ్బింది. లోకల్గా ఉన్నటువంటి అరమైక్ భాష కాదు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఆ గ్రీకు భాషలో ఇక్తుస్ అంటారు. ఇక్తుస్ అంటే చేప అని అర్థం. కానీ చేప 2 అక్షరాలు ఉన్నాయి. అలాగా ఇంగ్లీష్లో జీసస్ అని అన్నాం అనుకోండి, JESUS అని ఇన్ని అక్షరాలు వస్తాయి. దానికి వేరే వివరణ ఇస్తారు, అక్రాస్టిక్ మీనింగ్ అని చెప్పేసి అంటుంటారు. అక్రానిమ్ అని అంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క అక్షరాన్ని విడదీసి ఆ అక్షరానికి తాత్కాలికంగా వివరణ ఇస్తూ ఉంటారు. జే అంటే ఏమిటి అవన్నీ లేవు, అదంతా కూడా ఒకటే, JESUS జీసస్. కానీ దానికి అర్థం ఏంటన్నట్లుగా ఇంకొక క్రొత్త పందాలో ఒక్కొక్క అక్షరాన్ని విడదీసి చెప్తారు. ఆ రకమైనటువంటిది ఆ రోజుల్లోనే ఉంది. గ్రీకు భాషలో ఏమని ఉంది, యేసు అని మనం తిన్నగా యాక్కోమిస్తే ఏక దీర్ఘమిస్తే యా ఇలా రాస్తూ ఉంటాం కదా. హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో కానీ తమిళ భాషలో కానీ అలా ఉండదు. ముందు ఈ రాయాలి. యేసు అని మనం పలకాలంటే ముందు ఈ రాసి తర్వాత యా రాయాలి. యాకు యాత్వం ఇస్తే ఏ, ఈ యేసు, ఈ అని ముందు ఉంటుంది, తర్వాత ఏ అని వస్తుంది. ఈ యేసు అని రాస్తారనమాట. ఈ స్టైలు గ్రీకు భాషలోనే అప్పట్లో ఉండేది. తమిళ భాష, సంస్కృతం ఇదంతా జూనియర్ భాషలు. ఇవన్నీ బాగా జూనియర్. సంస్కృతం తప్పుడు మాటలన్నీ మాట్లాడతారు బయట, అవన్నీ వేరే సంగతులు. తమిళ భాష సంస్కృతం కంటే చాలా ముందున్నటువంటి భాష. అందులో వాళ్ళు రాసే పద్ధతి ఇలా ఉంటుంది, ఈ యేసు. కాబట్టి ఇక్కడ యేసుస్, థియోస్, కరెక్ట్గా చెప్తాను చూడండి. ఇది యేసుస్ క్రిస్టస్, తెయు హియోస్ సోటేర్. యేసుక్రీస్తు దైవకుమారుడు, రక్షకుడు అని అర్థం. ఈ చేప అనేటువంటి అక్షరాలు మనకైతే 2 అక్షరాలు ఉన్నాయి తెలుగులో. వాళ్ళ భాషలో 4-5 అక్షరాలు చేర్చినటువంటిదే ఒక మాట చేప. ఒక్కొక్క అక్షరానికి ఈ వివరం తీసుకున్నారు చక్కగా. ఏమిటది? చేప అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు దైవకుమారుడు, రక్షకుడు అని అర్థం వచ్చేలాగా నా చేప. అది సీక్రెట్ మాట అన్నమాట. నేను క్రైస్తవుడిని బయట చెప్పుకోకూడదు, చెప్తే మరణశిక్షకు కూడా గురవుతాము. మరి ఎలాగా మనగలగాలి? క్రైస్తవుడిగా ఉండాలి. అవతలవాడు క్రైస్తవుడా నాలాంటి వాడా కాదా తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేసేవాళ్ళు వీళ్ళు? ఆర్ యు ఇక్తుస్? నువ్వు చేప? నేను చేప. మూడోవాడికి తెలీదు, ఏంటి ఈడు చేప అంటున్నాడు. చేప అంటే క్రైస్తవుడు. నేను క్రైస్తవుడిని, నువ్వు క్రైస్తవుడివా? క్రైస్తవుడికి ఉన్నటువంటి రహస్య సంకేతం 5 రొట్టెలు 2 చేపలు, అద్భుతం అవి కాదు.
నువ్వు చేప, నీ ప్రాణం అపాయంలో ఉన్నదా? ప్రాణాపాయ స్థితిలో ఉన్నావా? మరణం పొంచి ఉన్నదా? నీకోసం కాపు కాశారా? దారిలో వెళ్తుంటే అటకాయించి చంపి రోడ్డు పక్కన పాడేస్తారా? సిద్ధంగా ఉండాలి. దేనికి మనం ఆది క్రైస్తవులకు ఉన్నటువంటి లక్షణాలు మనలో కూడా ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి అలంకారప్రాయముగా హాగరుకు పుట్టినటువంటి వారంగానే మనం మిగిలిపోకూడదు. పెళ్లి భార్యకు పుట్టినటువంటి వారంలాగా ఉండాలి. అలంకారప్రాయంగా ఏ మతాన్ని మనం నిందించకూడదు. బైబిల్ ప్రకారముగా చూసినట్లయితే ప్రతి ఒక్కడు కూడా పెళ్లి భార్యకు పుట్టినటువంటి వాడిలాగా లేడు. యోగ్యత లేకుండా పోయింది. జన్మ పాపము, కర్మ పాపమును బట్టి. కనుక నేర్చుకోవలసినటువంటిది ఏమిటి? గలతీ పత్రిక మనకు పితరులు ఇచ్చినటువంటిది 4వ అధ్యాయంలో 25, 26 వచనాలు చదవండి. ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే, ప్రస్తుతమందున్న యెరూషలేము, దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. ఎప్పుడు ఉంది? ఉండండి. ఇది ఎప్పుడు రాసింది? ఇంకా ఇస్లాం మతం ఇవి రాలే. ఇస్లాం మతము 7వ శతాబ్దంలో వచ్చింది. అంటే 600 సంవత్సరాల తర్వాతనే వచ్చింది. 600 సంవత్సరాల ముందు రాశాడు. ఏంటి? అరేబియా గురించి రాశాడు, యెరూషలేం గురించి రాశాడు, హాగర్ సంతానం అని రాస్తా ఉన్నాడు. గమనించండి. ఎవరు హాగర్ సంతానము ఏమిటి అంటే అది కాదు. ఇక్కడ అలంకారప్రాయముగా యెరూషలేంలో ఎవరు ఉంటారు? ముస్లింలు లేరు ఆ రోజుల్లో. ఎవరున్నారు? యూదులే ఉన్నారు. 600 సంవత్సరాల తర్వాత అప్పుడు మళ్ళీ యెరూషలేమును ఆక్రమించుకోవడానికి అవి యుద్ధాలు చేయడాలు, అవి రకరకాల వేరే చరిత్రలు, కథలు, అవి 700 సంవత్సరాల తర్వాత. ఆ ముందు చెప్పినటువంటి మాటలు ఏమిటనంటే ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. అదనమాట. ఇందాక అందుకే ముందే చెప్పేశాను మీకు. ఆ జాతి, ఈ జాతి, ఆ మతం, ఈ మతం కాదు. శరీరంతో పుట్టిన ప్రతి మనిషి కూడా, ఈ భూమి మీద శరీరంతో పుట్టిన ప్రతి మనిషి కూడా అలంకారప్రాయముగా హాగరు సంతానము వంటి వారు. పెళ్లి భార్యకు పుట్టినటువంటి వారుగా కాదు, నిబంధనకుతో పుట్టినటువంటి వారుగా కాదు. దాని తర్వాత ఏం చెప్తున్నాడు చూడండి. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి ధీటైనది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇప్పుడు చెప్పండి, సారా మనకు తల్లా? హాగరు మనకు తల్లా? ఎవరు మనకు తల్లి? లోకరీతిగా యూదులు సారా మాకు తల్లి అనుకుంటారు. లోకరీతిగా ఇష్మాయిలీలు హాగర్ మాకు తల్లి అనుకుంటారు. అవన్నీ పక్కన పెట్టేయండి. అవన్నీ అలంకారం. అవి ఉదాహరణగా తీసుకొని ఆత్మీయమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. ఏమిటది? పరలోకంలో మన ఊరుంది. పరలోకంలో పరమ యెరూషలేము ఉన్నది. అక్కడ పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆ పరమ యెరూషలేము మనకు తల్లి. పూర్వపు రోజుల్లో ఊరిని తల్లిగా భావించేవారు. ఆ పరమ యెరూషలేము మనకు తల్లి. అది స్వతంత్రంగా ఉన్నటువంటి ఊరు. అది స్వతంత్రానికి మారు పేరు. అది ఆ తల్లికి పుట్టిన వారముగా ఉన్నాము. ఎవరము? క్రీస్తును నమ్ముకున్నవారు. క్రైస్తవులు కాదు, ఇశ్రాయేలీలు కాదు. క్రీస్తును నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కడు కూడా ఆ పరలోకంలో ఉన్న తల్లికి పుట్టినటువంటి వారు. ఇక్కడ ఈ భూమి మీద ఉన్నటువంటి సారాకు పుట్టినవారా, హాగర్కు పుట్టినవారా అనవసరం. మనమందరం కూడా హాగర్కు పుట్టినటువంటి వారి లెక్కలోనే వస్తాము. అలంకారప్రాయంగా వాళ్ళని నిందించడం కాదు, ఇస్మాయిల్ సోదరులను నిందించడం కోసం కాదు, ఆత్మీయమైనటువంటి అవగాహన కోసం చెప్తున్నాను. అప్పుడు ఇంకా ఇస్మాయిల్ రాలని కూడా రాలేదు ఇస్లాం మతం. కాబట్టి మనము ఈ ఇన్ని సంగతులు తెలుసుకున్న తర్వాత ఏం తింటున్నాము? పరలోకపు మన్నా తినేవారంగా ఉండాలి. ఈ పూట మనకి ఉగాది, తెలుగు వాళ్ళకి సంవత్సరాది.
సంవత్సరాది పూట సాధారణంగా ఏం తింటాం మనం? 6 రుచులతో నిండినటువంటి ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి చేసుకొని తింటాం. మనం ఎందుకు చేసుకోవడం లేదు? తప్పు. నువ్వు తెలుగుడివి కదా, తెలుగుదానివి కదా, నువ్వెందుకు ఉగాది పచ్చడి చేసుకోలేదు ఈ పూట? దరిద్రం, క్రైస్తవులకు ఉండే దరిద్రం అది. కొని తెచ్చుకుంటున్నాం దరిద్రం. నేను క్రైస్తవుడిని, తెలుగుడిని కాదు అంటావా? ఎంత దరిద్రం అది. నాకు కోట్ల ఆస్తి ఉంది, కానీ నేను చిరిగిపోయిన బనీని వేసుకుంటాను. అవసరమా? నేను క్రైస్తవుడిని కానీ తెలుగుడిని కాదు అంటావా? ఏంటండి మన వ్యవహారం? ఉగాది పచ్చడి చేసుకున్నావా? ఇంటికి వెళ్ళాక చేసుకోవాలా? నాకు అయ్యగారు అని నాకు ఇంటికి వచ్చి ఇవ్వాలి కోడి మాంసాలు, ఆ మాంసాలు, గోంగూర మాంసాలు. అయ్యగారు మీకోసం మీకు ఇష్టపడే కూర చేసామండి, మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి క్యారేజీలు. మరి ఈ పూట నాకు కావాల్సింది అది కాదు. చూస్తాను ఎవరు తెస్తారో. ఉగాది పచ్చడి కావాలి నాకు. ఉగాది పచ్చడి కావాలి. ఉగాది పాట నేను కంగారులో రాత్రే చెప్పాలి అనౌన్స్మెంట్, మళ్ళీ అక్కడికి ఆరాధనకి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాను. లేకపోతే ఇక్కడ ఉండి చెప్పేవాడిని. ఉగాది పాట రాశాం కదా, అది జనవరి కోసం రాశాం, కానీ తెలుగువాడిగా, తెలుగు క్రైస్తవుడిగా ఎప్పుడైనా పాడుకోవచ్చు. ఈ ఉగాది ఆదివారం వచ్చింది కాబట్టి అందుకే నాకు కంగారు అయింది. ఖచ్చితంగా మీరు కానుకలు పెట్టేటప్పుడు పాడాలి ఉగాది పాట. కాబట్టి ఈ 6 రుచులు మన జీవితంలో ఉండాలి. ఏమిటా 6 రుచులు? మర్చిపోతాం. నేను కూడా మర్చిపోయాను, గుర్తు చేస్తాను చూడండి. వగరు, తీపి, ఉప్పు. ఎవరిదైనా పెన్నులో నోట్స్లు ఉన్నాయా? మీ జ్ఞాపశక్తి బ్రహ్మాండం, అపారమైనటువంటి జ్ఞాపశక్తితో కూర్చుంటారు ఇక్కడ. మీకు నోట్స్లు అక్కర్లేదు, పెన్నులు అక్కర్లేదు, పెన్సిల్ అక్కర్లేదు. రేపు అడుగుతాను మళ్ళీ, వరుసగా చెప్పండి. నేను అతల వితల కుతల తులాతల రసాతల మహాతల పాతాల చెప్పండి. చెప్పలేరు, కంటత పెట్టాలి. రాసుకుంటే కంటత పెట్టేసి చెప్పవచ్చు. సరే. వగరు, తీపి, ఉప్పు, కారం, చేదు, పులుపు, షడ్రుచులు, షడ్రసాలు అంటారు వీటిని. 6 రుచులు అనమాట, 6 రకాల రుచులు. వగరు ఉండాలి, నచ్చదు మనకి. అవతలాడు కొన్ని వేషాలు, కొన్ని మాటలు మనకు వగరుగా ఉంటాయి. తీపి చక్కగా కొంతమంది చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, కొంతమంది చూస్తే కొట్టబుద్ధి అవుతుంది. వగరు, తీపి, ఉప్పు విశ్వాసానికి గుర్తు. అవతలాడి దగ్గర మనం లబ్ధి పొందామంటే, వాడు ఉప్పు తిన్నామంటే దానికి తగినట్లుగా విశ్వాసం చూపించుకోవాలి. నమక్ అంటే ఏంటి హిందీలో? నాలుక. సరే, నమక్ హరామ్ అంటారు, నాలుకతో అబద్ధాలు చెప్పేవాడు. సరే, ఇక్కడ వగరు, తీపి, ఉప్పు, కారము, చేదు, పులుపు ఈ షడ్రుచులను కలిపేసి పచ్చడి చేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా నాకు తీపే కావాలంటే కుదరదు, అన్నీ అనుభవించాలి. అది దాని యొక్క అర్థం. ఈ సంవత్సరం అంతా కూడా నేను హ్యాపీగా నా బతుకంతా తీయగా ఉండాలి, ఈ సంవత్సరం అంతా తీయగా ఉండాలంటే కుదరదు. అన్నీ 6 కూడా అనుభవించాలి. అది జీవితం అంటే. కాబట్టి నాకు ఆకలేస్తుంది, గురువుగారు మనకి అనుకోకుండా వచ్చేసాం, అక్కడే కొనుక్కోవాలి, భోజనాలు కొనలేదు, ఇప్పుడు ఏం చేయమంటారు? కంగారు పడకండి, పస్తులు ఉండటం కూడా నేర్చుకోండి కదా. మనం 3 పూట్ల తింటాం. ఈ రోజుల్లో కొత్త ట్రెండ్ ఏంటంటే 3 పూటలు తింటేనే ఇన్ని హాస్పిటల్ తయారైనాయి. 3 పూటలు తినకూడదు. 3 పూటలు తినే రోజులు వెళ్ళిపోయినాయి. వాళ్ళు శరీరానికి పని చెప్పి 3 పూటలు తినేవాళ్ళు. మన శరీరానికి ఏం పని చెప్పాం. కంప్యూటర్ దగ్గర కూర్చుంటాం, ఫ్యాన్ కింద కూర్చుంటాం, అక్కడ కూర్చుంటాం, ఎంతసేపు ఇదే, ఒంటికి పని ఉండదు. అందుకనే రోగాలు తెచ్చుకుంటున్నాం. 3 పూటలు మాత్రం తినేస్తున్నాం. కనుక ఈ రోజుల్లో ఉన్న ట్రెండ్ ఏమిటంటే పనులు చేయట్లేదు కాబట్టి తిండి విషయంలో జాగ్రత్త పడాలి. 3 పూటలు తినకండి, 1 పూటే తినండి. ఎంత తింటారో తినేయండి, మధ్య మధ్యలో తినకండి.
ఒకసారే తినండి. అది 10 నిమిషాల్లో తింటారో అరగంట సేపు తింటారో తినండి, ఒకసారి తినండి. ఇలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు. కాబట్టి ఆత్మీయమైనటువంటి జాగ్రత్తలు. పస్కా పండుగ చేసుకుంటున్నారు, మటన్ బిర్యానీ అంతే కదా, పస్కా బలి పశువులను వధించి చక్కగా బిర్యానీ చేసుకుంటారు. పస్కా బలి పశు మాంసాన్ని వండుకొని తింటారు. బిర్యానీ అప్పటి నుండి వచ్చింది. సరే, ఆ బిర్యానీ తినకముందు నువ్వు ఇంకో పని చేయాలి. దేవుడు వీళ్ళకి హెచ్చరికలు ఇచ్చాడు. అది ఇప్పటికీ కూడా కంటిన్యూ చేస్తారు. ఏమిటంటే చేదు కూరలు కూడా తినాలి. చక్కగా బిర్యానీ చక్కగా రుచికరంగా వండు వేసుకొని అది తినేయడానికి ముందుగా చేదు కూర కూడా చేసుకొని తినాలి. కాకరకాయ కూర చేసుకొని తినాలి. ఇదేంటి శుభమా అని చెప్పేసి చక్కగా నోరూరించేటువంటి మటన్ బిర్యానీ కళ్ళ ముందు పెట్టుకొని మళ్ళీ కాకరకాయ కూర కంపల్సరీ, తప్పనిసరి అని రూల్ పెట్టాడు దేవుడు. ఎందుకనంటే మీ తరతరాలు మనవాళ్ళకి మనవరాళ్ళకి మునిమళ్ళకి చెప్పాలి. ఏంటి? మీరు అనుభవించినటువంటి చేదు, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాల పాటు చేదు జీవితాన్ని గడిపారు. అటువంటి మన పితరులను దేవుడు ఆశీర్వదించి వాళ్ళ శ్రమ నుండి తప్పించి వాగ్దాన దేశంలోనికి తీసుకొని వచ్చాడు. మనము స్వతంత్ర రాజ్యంలో ఉన్నాము. 80 సంవత్సరాల క్రితం మన దేశానికి స్వతంత్రం వచ్చింది. అంతకుముందు ఏమైంది? స్వతంత్ర యోధులు మన దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించారు. అది మనం మర్చిపోకూడదు కదా. చేదు నిజాలను మర్చిపోకూడదు కదా. మన పితరులు ఈ రకంగా ఇంత కష్టపడ్డారా అని ప్రతిసారి మన పితరుల ఎడల వాళ్ళని బట్టే కదా మనం సంతానంగా ఉన్నాం ఈ రోజుల్లో. వాళ్ళు మన పితరులు, వాళ్ళకు పుట్టిన వాళ్ళమే మనము. ఆ చేదు నిజాలు. కాబట్టి తప్పకుండా సంతోషకరమైనటువంటి ఈ సమయంలో చేదు కూరలు కూడా మీరు తినాలి. పస్కా పండుగ రోజున తిండి విషయంలో ఎన్ని రకాలైనటువంటి అవగాహనలతో మనం ఏం చేయాలి? ఇప్పుడు పరలోకపు మన్నా కొరకు ఎదురు చూడాలి. జీవాహారము నేనే అని చెప్పినటువంటి ఆ యేసు క్రీస్తును ఆరగించాలి. మళ్ళీ అలంకారప్రాయంగా రొట్టె విరిచి మీరు నలుగురు కలిసి తినేటప్పుడు, రొట్టె విరిచేటప్పుడు ఇది నా శరీరం అన్న సంగతి గుర్తుంచుకోండి. మీరు నలుగురు కలిసి ద్రాక్షరసం తాగేటప్పుడు ఇది నా రక్తం అని గుర్తుంచుకుని నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి. కాబట్టి మనం తినే తిండి వాళ్ళకి రొట్టె ద్రాక్షరసం, మనకి అన్నం కూర. మనం అన్నం కూర తినేటప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని, రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రాణత్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భోజనం వలన నాకు పోషణ ఉంది, నేను బ్రతకగలుగుతున్నాను. ఆత్మీయ పోషణ కావాలి. ఆత్మీయుడైనటువంటి వాడు పైనుండి వచ్చినటువంటి మన్నా జీవాహారము యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ మనం భోజనం చేయాలి. ఆ రకంగా అద్భుతాలు మన జీవితాల్లో జరగాలి. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి ఎలా పెట్టగలిగాడు? అందరికీ క్వశ్చనే, నాకు కూడా క్వశ్చనే. ఎక్కడి నుంచి తెచ్చేసాడు అలాంటి అద్భుతాలు? నేను నమ్మను. ఒకళ్ళు మీరు నమ్ముతారేమో కానీ నేను నమ్మను. ఒక వివరం ఏంటంటే పండితులు ఇచ్చేటువంటి వివరము. సండే స్కూల్కి పోయేటువంటి ఈ బాలుడు యేసుప్రభు వారు చెప్పాడు, ఆ శిష్యులు ఆల్రెడీ చెప్పేశారు, సుమారు మన రూపాయల్లో లెక్క పెడితే 2 లక్షలు అవుతుందండి వీళ్ళందరికీ ఇప్పుడు భోజనాలు ఏర్పాటు చేయాలంటే. చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఊళ్ళలోకి వెళ్ళి అంత సేకరించి రావాలంటే కొంచెం టైం కూడా పట్టేస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే మీరేం కంగారు పడకండి, ఒకసారి అలా వెళ్ళండి, జనాల్లోకి వెళ్ళి ఎవరైనా తెచ్చుకున్నారో నా దగ్గర తీసురండి. జనాల్లోకి వెళ్ళండి, ఎక్కడికో పోయి భోజనాలు కొందామని అనకండి. వచ్చినటువంటి జనాల్లోనే ఎవరైనా ఏం తెచ్చుకున్నారో ఒకసారి ఆరా తీసేయండి. అలా వెళ్తే ఎవడేమి ఇవ్వట్లేదు, ఒకడే ఇచ్చాడు. సండే స్కూల్కి వెళ్ళే కుర్రాడు ఇచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు. వాళ్ళమ్మ చక్కగా బుద్ధిగా పెంచింది.
చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్ళాడు. ఆ బుద్ధి మాటలు జ్ఞాపకం ఉన్నాయి. ఏంటి, మనకున్నది అవతల వాడికి పంచిపెట్టాలి, అవతల వాడికి అవసరం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్నది ఇచ్చేయాలి, అది వాడికి అవసరం కాబట్టి ఇతరులకు సహాయం చేయాలి, ఇది పెద్దలు చెప్పినటువంటి మాట వినాలి, పెద్దల ఎడల గౌరవం చూపించాలి, వినయ విధేయతలు కలిగి అవన్నీ గుర్తుకొచ్చినాయి. గురువుగారు ఇక్కడ ఇంతసేపు మాట్లాడాడు, విన్నాడు. ఇప్పుడు ఇలా ఆహారం గురించి అనౌన్స్మెంట్ శిష్యులు వచ్చి అడుగుతూ ఉన్నారు. వాళ్ళని వీళ్ళు అడుగుతుంటే ఎవరు, ఈ ఒక్క కుర్రాడే ఇచ్చాడు, బుద్ధి కలిగినటువంటి సండే స్కూల్ కుర్రాడు. మన పిల్లల్ని ఎంతమందిని సండే స్కూల్కి క్రమంగా పంపుతున్నాం? అద్భుతాలు జరుగుతాయి. పంపట్లేదు, పంపితే అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అద్భుతాలు చేస్తాడు మన పిల్లల ద్వారా. పంపం. ఈ పిల్లవాడు అలాగా ఇచ్చాడు, ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు పెట్టాడు. యేసు ప్రభు వారు ప్రార్థన చేసేస్తున్నాడు. భోజనం చేసే ముందు మీరు ప్రార్థన చేసుకుంటారా? భోజనం చేసే ముందు ప్రార్థన చేస్తామా? యేసు ప్రభు వారు కూడా చేస్తున్నాడు. ఏది, 5,000 మందికి పెట్టేయడానికి, 5,000 మందికి పెట్టేయడానికి 5 రొట్టెలు 2 చేపలు పెట్టుకొని ప్రార్థన చేసేస్తున్నాడు. ఉన్న వాళ్ళందరికీ మతిపోయింది. మతిపోవడం కాదు, మనస్సు చివుక్కుమంది, మనస్సాక్షి తట్టి లేపుతుంది. అందరి దగ్గర ఉన్నాయి. ఎవడు తీసుకురాలేదు, ఎవడు చూపించట్లేదు. ప్రార్థన ముగిసేలోగా అందరూ తీసుకొచ్చి ఆడబెట్టారు. పని జరగాలంటే ఒకడు ముందు అక్కడ అడుగేయాలి, బుద్ధి రావాలి మిగతా వాళ్ళకి. మన ప్రసంగ అంశం ఏమన్నాను నేను? బొవ్వ పెట్టి బుద్ధి చెప్పే యేసు. బొవ్వ పెట్టి బుద్ధి చెప్పే యేసు. వాళ్ళకందరికీ బుద్ధి వచ్చింది. ఈ కుర్రవాడు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, ఈయనేమో ప్రార్థన చేసేస్తున్నాడు. మనం అన్నోదరం తెచ్చుకున్నటువంటి దాన్ని దాచుకొని ఉంచుతున్నాం, ఎవడం తీయట్లేదు. నేను ఇచ్చేత్తేలాగా, నేను ఇచ్చేత్తేలాగా, ఆ నలుగురు తినేస్తారు, నాకు ఒక మొక్క కూడా దొరకదు. రకరకాల స్వార్థపూరితమైనటువంటి, దుర్మార్గమైనటువంటి, తెలివి తక్కువ ఆలోచనలతో ఎవడు ముందుకు రాలేదు. ప్రార్థన ముగించే టైంకి అందరూ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఈ వివరం నాకు చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు. ఆ వివరం బైబిల్లో కనపడదు. అవగాహన, ఊహ. నిజమే కదా? ఈ ఒక్కడి దగ్గరనే ఉండేది అన్ని వేల మందిలో. ఇంకా కొంతమంది దగ్గర కనీసం, అవునా కదా, కనీసం కొంతమంది దగ్గర ఉంటాయా ఏమో, అందరి దగ్గర కూడా ఉందేమో. 12 గంపలు మిగిలిపోయింది. పైనుంచి రాలుతా కూర్చుంటాయా? ఆ 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పుడు కూడా పైనుంచి రాలటం ఏది కాదు. అక్కడ ఆ మంచు కురిసేటువంటి మంచు, ఆ మంచులో ఆ విత్తనాలు ఏంటో దేవుని ఏర్పాటు. అదే ప్రావిజన్ అంటే, ఏర్పాటు. అయితే మనం ఏంటంటే తాత్కాలికమైనటువంటి సర్టిఫికేట్ కోసం తాతహలాడుతూ ఉంటాం, శాశ్వతమైనటువంటి సర్టిఫికేట్ను మర్చిపోతూ ఉంటాం. అది ఉండాలి కదా మనకు. పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ అవ్వాలంటే జీవాహారమైనటువంటి యేసుక్రీస్తు కదా మనకు కావాలి. ఆయనను కదా మనం ఆరగించాలి, ఆయనను తలంచి కదా మనం భోజనం చేయాలి. కాబట్టి ఆ రకమైనటువంటి అవగాహనతో, నువ్వెవరివి, నా పేరు క్రైస్తవుడివి, నువ్వెవరివి, ఇక్తుస్, ఎవడు వచ్చి ఏం చేసినా కూడా నేను వెనుకాడను, క్రీస్తు కొరకు హతసాక్షిగా ఉండగలను అనేటువంటి రీతిలో మేలైనటువంటి అవగాహనతో జీవించాలని దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా ఆత్మీయంగా దేవుడు మనందరినీ కూడా బలపరచునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండునుగాక.